అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మాతి, మీ ఆంకాలజిస్ట్ని. క్యాన్సర్కి పలు కారణాలు ఉంటాయి. అందులో అన్నిటికన్నా ముఖ్యంగా నివారించదగ్గ కారణం పొగాకు. పొగాకు క్యాన్సర్ మరణాల్లో 30% వరకు మరణాలకి దారి తీస్తుంది. తాగే పొగాకు, పీల్చే పొగాకు, తినే పొగాకు ఇవన్నీ కూడా క్యాన్సర్కి కారణాలు కావచ్చు. అంటే మామూలుగా సిగరెట్ కానివ్వండి, బీడీ చుట్ట, పాను, గుట్కా ఇవన్నీ కూడా క్యాన్సర్కి కారణాలు అవుతాయి. మనకి ఏ క్యాన్సర్లు ముఖ్యంగా చూస్తామంటే పొగాకు వలన ఊపిరితిత్తుల క్యాన్సర్లు, నోటి క్యాన్సరు, గొంతు క్యాన్సరు, జీర్ణకోశ క్యాన్సర్స్ అంటే స్టమక్ అంటాము, పేగు క్యాన్సర్లు అండ్ ఫుడ్ పైప్ క్యాన్సర్స్, కిడ్నీ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా పొగాకు వలన రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. మరి ఇవి ఎలా నివారించవచ్చు అంటే దానికి ఒకే ఒక్క అవకాశం పొగాకు జోలికి పోకుండా ఉండడం. ఎప్పటికైనా సమయం మించిపోయింది లేదు. ఇంతవరకు మీరు పొగాకు వాడుతున్నా ఇవాల్టి నుంచి ఇవాళ కనుక ఆపేసినా కూడా అక్కడి నుంచి క్యాన్సర్ రిస్క్ అనేది మనకి తగ్గుముఖం పడుతుంది. సో ధైర్యం చేసుకోండి, అన్ని గురించి తెలుసుకోండి, మీ గురించి మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించుకొని పొగ తాగడం మానేయడానికి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన వనరులు కానీ ఈవెన్ గవర్నమెంట్ కూడా దానికి చాలా రకాలుగా దోహదపడుతుంది. అది నికోటిన్ ప్యాచెస్ అని కానివ్వండి, అంటే గమ్స్ లాగా కానివ్వండి, ఇలా చాలా పలు రకాల కౌన్సిలింగ్ సెంటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర మనకి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ఇవాల్టి నుంచి అన్ని తెలుసుకొని పొగాకు మానేయడానికి ప్రయత్నం చేయండి.